పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి అని, వారు ప్రజల రక్షణ, ధన, మాన ప్రాణాల గురించి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారని పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ ఐపీఎస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ, ప్రభుత్వం యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. అందజేయడం మరియు కుటుంబాలకు ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో 191 మంది పోలీసులు వీరమరణం పొందినారు. వీరమరణం పొందిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలుపుతున్నారు. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను అందజేయడం మరియు కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడమే పోలీస్ అమరవీరులకు అందించే నిజమైన నివాళి. పోలీసు అమరవీరుల దినోత్సవాల సందర్భంగా త్యాగాలను సమాజం గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు, బ్యానర్లు మరియు కమిషనరేట్ నందు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమము, వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు ఈ సంవత్సరం వచ్చాయి. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువై ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తున్నందుకు పోలీస్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము దేశంలో